దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందరములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదర, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనందరము కూడా ప్రతిదినము ప్రతి క్షణము అనేక సంవత్సరాల నుంచి అనేక మందిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము. కానీ వాక్యాన్ని మనం విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఎందుకంటే వాక్యాన్ని మనం విని గ్రహించుకునేటువంటి వారికి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రభువారు అన్నారు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ప్రతి ఒక్కడునో ఆడు పరలోకం వెళ్ళిపోవడం. ఇదిగో మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, చెడు చెట్టు చెడు ఫలాలను ఇస్తుంది. మంచి చెట్టు చెడ్డ ఫలాలను ఇవ్వదు, చెడ్డ చెట్టు మంచి ఫలాలను ఇవ్వదు. అంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వాక్యం బోధించవచ్చు. మహాజ్ఞాని వాక్యాన్ని ఎరిగి అనేకటి నిగూఢమైన సంగతులు తెలియజేయచ్చు, మంచిది. అయితే వాక్యము మనం ఎంత బలంగా అయితే చెప్తున్నామో ఇదిగో అంతకంటే ఎక్కువగా మన జీవితం కూడా వాక్యానుసారంగా నడుచుకోవాలి. లేకపోతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినేసి విడిచిపెట్టేస్తారో, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించరో, వారిని దేవుడు ఏ విధంగా మాట్లాడతారో చూడండి. అందుకే ఆయన అన్నాడు, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి మీరు తొలగిపోండి. మీరు వాక్యం వింటున్నారు కానీ అనుసరించి నడుచుకోవట్లేదండి. ఈ దినాల్లో అనేకమంది కుటుంబాలు కూలిపోవటానికి కారణం ఏంటి చూసారా? రీసెంట్గా కూడా వివాహం చేసుకున్నటువంటి ఒక స్త్రీ తానే డబ్బులు ఇచ్చి భర్తని ఏ విధంగా చంపించింది చూడండి. అంటే ఎవ్వరు కూడా వాక్యాన్ని వినరు. అంటే వాళ్ళు వాక్యం వినట్లేదు కదండి, వాళ్ళు క్రైస్తవులు కాదు కదండి. అంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి, ఏ విధంగా మనుషులు ప్రవర్తిస్తున్నారో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోండి. ఒక మనిషిని చంపటానికి మంచినీళ్ళు తాగినట్టుగా ఈ దినాల్లో మనుషులు చంపేస్తున్నారండి. కొట్టడం కాదు, తిట్టడం కాదు, దూరంగా పారిపోవటం కాదు. భార్య భర్తను చంపించేస్తుంది, భర్తే భార్యను చంపించేస్తుందంటే ఎంత భయంకరమైనటువంటి దినాలండి. బిడ్డలను కూడా తల్లిదండ్రులు చంపేస్తున్నారు. రేపొద్దు నేను చనిపోతే నా బిడ్డలు ఎలా బ్రతకాలని వాడు బ్రతుకుండగానే బిడ్డలు కూడా చంపేస్తున్నారు కదండి. ఎన్ని వార్తలు చూడట్లేదండి. మన వాక్యాన్ని విన్నట్లయితే, వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే మన కుటుంబాలను కట్టుకుంటాం, మన గృహాలను కట్టుకుంటామండి. ఈ ఉదయకాల సమయంలో దేవత దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఏం మాట్లాడుతున్నారో మనం విందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, ఇవన్నీ చెప్పుకుంటూ ఆయన అబద్ధ ప్రవర్తనలు గూర్చి, ఇదిగో క్రూరమైన తోడేలు మీ వద్దకు వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభువా ప్రభు అన్నంత మాత్రాన వాడు పరలోక రాజ్యం వెళ్ళిపోవడం. ఎవడైతే కనుక వారి యొక్క అతిక్రమలు విడిచిపెట్టి వాక్యానుసారంగా నడుచుకుంటారో, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఆయన అన్నాడు 24వ వచనంలో, కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును. ఈ మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చెప్తున్నారో, నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు, నీ శత్రువును ప్రేమించమన్నాడో, ఒకరిని క్షమించమన్నాడో, ఒకరిని ఆదరించమన్నారో, అదేవిధంగా అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. క్రూరమైన తోడేలు మీ వద్దకు వస్తాయి గొర్రె చర్మం కప్పుకొని. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, ఇదిగో చెడ్డ చెట్లు చెడ్డ ఫలాన్ని ఇస్తుంది. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయిదురా అని చెప్పుకుంటూ, ఎవరైతే ఈ మాటలు నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఎవరైతే గనక దేవుని యొక్క మాటలు వింటారో, ఎవరైతే గనక దేవుని యొక్క మాటలు విని అనుసరించి నడుచుకుంటారో, అటువంటి వారు బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగా అయితే బలంగా ఉంటుందో ఆయన అంటున్నాడు, ఆ విధంగా కట్టుకున్నటువంటి ఇల్లు ఉంటుందో, ఇదిగో అటువంటి వారిగా బుద్ధిమంతుని పోలి ఉందరు.
ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిజంగా మనకు బుద్ధి ఉందా? మనం అంటాం, ఎదుటివారు అంటాం, నీకు బుద్ధి ఉందా లేదా అని. దేవుని యొక్క వాక్యం చేస్తుంది దానియేలు గ్రంథంలో, బుద్ధిమంతులైతే, నిజంగా మీకు బుద్ధి ఉందా? మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని నక్షత్రం వలె, ఇదిగో ప్రకాశించేటువంటి జ్యోతుల వలె. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారై ప్రకాశించెదరు. మన జీవితాలు ఆరిపోవండి. ఈ దినాన అనేక మంది జీవితాలు ఆరిపోవడానికి కారణం ఏంటి? మేము ఏదో ఇచ్చేస్తున్నామో, మంచి పనులు చేస్తున్నామో అని కాదు, కానీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోపోవటమేనండి. సత్యాన్ని ఎరగకపోవటమే. కొంతమంది పాపం చేసి, నేను చాలా దాన ధర్మాలు చేస్తున్నాను కదా, నేను కానుకలు ఇచ్చేస్తున్నాను కదా అనుకుంటారండి. ప్రభువారికి కావాల్సింది అవి కాదండి. మన హృదయం స్వచ్ఛంగా ఉండాలండి. స్వచ్ఛమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. నిన్నటి దినాన మనం తెలుసుకున్నాం కదండి, సారిపతు వెధవరాలు ఇంటికి ఎందుకు పంపించాడు? ఆమె మనసును ఆయన ఎరిగి ఉన్నాడు కనుక. ఇదిగో ఎవరైతే కనుక ఈ మాటలు విని మీరు నడుచుకుంటారో వారు ఎలాగుంటారంటండి, ఆయన మాటలు విని ఎవరైతే కనుక నడుచుకుంటారో అటువంటి వారు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటారు. మనం నిజంగా బుద్ధిమంతులుగా ఉంటున్నామా? నువ్వు నిజంగా బుద్ధిమంతుడిగా ఉండినట్లయితే, ఆ జ్ఞానం కలిగి ఉన్నట్లయితే, జ్ఞానం అంటే ఏంటండి? తెలివైతే అనేక పుస్తకాలు చదివితే మనకు వస్తుంది జ్ఞానము. ఏది విడిచిపెట్టాలో అదే కదా జ్ఞానం అండి. చెడుని విడిచిపెట్టాలి, లోకానికి దూరంగా ఉండాలి. ఇదిగోండి, ఈ ఉదయకాల సమయంలో నువ్వు బుద్ధిమంతుడు అయితే బండ మీద ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? ఎన్ని వాక్యం ఆయన చెప్తున్నారండి. వాన కురిసెను, వరదలు వచ్చాను. వరదలు కురిసినప్పుడు మనం చూస్తాం కదా, ఇసుకలో కట్టుకున్నాయి, ఆ కాలువ పక్కన నది ఒడ్డున కట్టుకునేవి ఏమైపోతున్నాయి? కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి, లేకపోతే మునిగిపోతున్నాయి. వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంట మీద కొట్టెను. బండ మీద ఉన్న ఇల్లు మీద కొడతాయి, ఇసుకలో ఉన్న ఇల్లు మీద కొడతాయి. రెండు ఇళ్ళ మీద కొడతాయి. వర్షం వస్తే, వరద వస్తే, గాలి వస్తే. కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఇసుకలో కట్టిన నేల మీద కూడా వర్షం వచ్చింది, వరద వచ్చింది, గాలి కొట్టింది. బండ మీద కట్టబడినటువంటి దాని మీద కూడా, ఇల్లు మీద కూడా వాన, గాలి, వరదలు వచ్చినాయండి. కానీ బండ మీద కట్టడం వల్ల అదేమీ అవ్వలేదని ప్రభువారు అంటున్నారు. ఈ దినాన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, మన కుటుంబం అనే గృహం కూడా పడిపోకుండా, కొట్టుకుపోకుండా ఉండాలంటే బండ ఎవరండి? ఆ బండ క్రీస్తు అండి. క్రీస్తు మీద మన బిడ్డలను కట్టాలి, మన భర్తని, భార్యని, కుటుంబాలని, స్నేహితులు అందరినీ కట్టాలండి. క్రీస్తు అనే రాయి మీద మనం కడుతున్నామా? క్రీస్తు అనే రాయి మీద మనం పునాది వేసుకుంటున్నామా? అయ్యో ప్రభువా, వాక్యాన్ని వింటమే కాదయ్యా. అయ్యో ప్రభువా, వాక్యాన్ని బలంగా బోధించడమే కాదు ప్రభువా, నేను వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇదిగో ఎక్కడ ఏం మాట్లాడాలో నా నోటికి వాక్యం అనే కళ్యాణి పెట్టుకోవాలయ్యా. ఇదిగో దేవా, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలి ఉంటారు, నక్షత్రాలు పోలి ఉంటారు. అనేక మందిని కూడా ఇదిగో నేను క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాను. మీరు కూడా కట్టుకోండి. మీరు కూడా చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా, భయంకరమైన తుఫాను వచ్చినా సరే మీరు కొట్టుకుపోరో అని మనం చెప్పొచ్చండి. క్రైస్తవ జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, అదేనా ప్రభు యేసుక్రీస్తు వారి శిష్యులతో కూడా ఉన్నప్పుడు
చిన్న దోణే పెద్ద తుఫాను, చిన్న దోణే పెద్ద తుఫాను వచ్చింది. అయినా సరే మన జీవితంలో కూడా ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి వరదలు వచ్చినా బండ మీద కట్టుకుంటే బుద్ధిమంతులాగా ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో అయ్యో ప్రభువా, ఇంతవరకు నేను నా బిడ్డలు నా కుటుంబాన్ని ఇసుకలోనే కట్టుకున్నామయ్యా, ఇదిగో బలమైనటువంటి పునాది కావాలి. ఏమండి, మనం ఏం కోరుకుంటాం? నా బిడ్డలు బలంగా ఉండాలి, నా కుటుంబం బలంగా ఉండాలి. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ లోకానుసారంగా బలంగా కట్టుకోవాలని ఎంతో లోతు తీసి కాంక్రీట్ పోసి లావుటి 20 mm 30 mm 60 mm అనే రాళ్ళు పెట్టుకొని స్టీల్ రాడ్స్ ఎంతో బలంగా కట్టుకుంటాం కదండి. ఒక 50-100 సంవత్సరాలు ఉంటుంది మా అయితే ఇల్లు, ఒక 50 సంవత్సరాలు. దాని కొరకే అంత పునాది వేసుకున్నామే లోతుగా అనేసి. ఇదిగో నిరంతరము మనం జీవిస్తాం ఆయన దగ్గర ఉన్నప్పుడు. మరి ఇక్కడ పునాది వేసుకుంటే నువ్వు బండ మీద అక్కడ జీవిస్తావు. ఎంత గొప్ప భాగ్యం అని చూడండి. ఇక్కడ పునాది వేసుకుని నువ్వు బలంగా కట్టుకుంటే అక్కడ నిరంతరం నువ్వు జీవిస్తామండి ఆయనతో పాటు. ఆ భాగ్యం దక్కించుకోవాలంటే ఆయన అంటున్నాడండి, మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు, ఇదిగో ప్రభువారు చెప్తున్నారండి స్వయంగానే, బండ మీద కట్టుకోండి, క్రీస్తు అనే బండ మీద కట్టుకోండి. నాయన నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇదిగో వాక్యాన్ని విను, వాక్యాన్ని అనుసరించి నడుచుకో. ఒకరిదేది నువ్వు ఆశించొద్దు, ఒకరి మీదకు నువ్వు కొట్లాటకు వెళ్ళొద్దు, అసూయ పడొద్దు, నువ్వు ఇదిగో మొహపు చూపులు చూడొద్దు, నువ్వు ఒకరిని మన నోటితోటి శపించకూడదు, లేకపోతే ఇదిగో మన నోటితోటి బూతులు చూడకూడని ఇవేవి కూడా. మన హృదయం కనుక నిర్మలంగా ఉంటే అండి క్రీస్తు వారు కట్టేస్తారండి పునాది, బలంగా వేసేస్తారు. ఒక్కసారి నువ్వు ఆ రాయి మీద వేసుకుంటే, బండ మీద వేసుకుంటే కనుక మరి మనం వేసుకోగలుగుతున్నామా? ఇక్కడైనా సరే బండ మీద కట్టబడినట్లయితే ఆయన అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు. ఒకవేళ ఈ మాటలు విని నువ్వు వాక్యం వింటున్నావు, అయినా సరే నువ్వు అనుసరించి నడుచుకోవట్లేదు, వాక్యానికి నువ్వు విధేయత చూపించలేదు అనుకోండి, ఆయన అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉండి. నువ్వు ఇసుక మీద కడితే ఎలా ఉంటావు చూడండి. ఈ దినాన్ని మీరు కూడా అలాగా ఉంటారో, అలాగ ఉండకూడదంటే ఇదిగో అయ్యో ప్రభువా, నీ వాక్యం సత్యం కదా ప్రభువా, నీ వాక్యం జీవం కదా, నీ వాక్యం వెలుగు కదా ప్రభువా, నీ వాక్యం మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది కదా ప్రభువా. ఇదిగో దేవా, మా మనోనేత్రాలు మీరు తెరవండి. బండ మీద పునాది వేయబడినటువంటి ఇదిగో ఆ ఇల్లు కనుక అక్కడ కట్టుకున్నట్లయితే మాకు వాన కురిసినా, వరద వచ్చినా, గాలి తుఫాను వచ్చినా అది కదలదని నువ్వు చదివిస్తున్నావు కదా ప్రభా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను, ఈ లోకాల్సినట్టు ఇల్లు కాదు కదా, కుటుంబం అని ఇల్లు కట్టుకుంటాం అన్నావు కదా ప్రభా. ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మనం నిజంగా అడిగినట్లయితే ఆయన అంటున్నాడు, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంట మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. వరద, వాన, గాలి వచ్చినప్పుడు నువ్వు ఇసుక మీద కడితే కనుక ఎందుకు? నీ పునాది లోతుగా లేదు. నువ్వు క్రీస్తులో కనుక ఆనుకుని ఉంటే, క్రీస్తు మీద ఆనుకుని ఉంటే, నువ్వు క్రీస్తులో ఉంటే కనుక నువ్వు మోడిన ఎద్దు, ఆ ఎండిపోయినటువంటి మొద్దును సైతము ఆయన చిగురింప చేయగలిగిన గొప్ప దేవుడండి. ఎండిన ఎముకలే ప్రభువారికి మొర పెడితే ఆయన వాటి మొర్ర ఆలకించాడు. ఎండిన ఎముకలు సైతము జీవింప చేయగలిగిన గొప్ప దేవుడు. ప్రియ సోదరి సోదరా, ఈ మాటలు విని కూడా నువ్వు నీ కుటుంబాన్ని కనుక క్రీస్తు అనే బండ మీద కనుక నువ్వు కట్టుకోకపోయినట్లయితే, నువ్వు ఇంకా కనుక ఆ ఇసుకలోనే కట్టుతున్నట్లయితే ఇదిగో ఏవో ఉడిదొడుకులు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాటికి కొట్టుపోకూడదు. మనం ఎన్ని వచ్చినా సరే బలంగా నిలబడాలి. ఆ విధంగా నిలబడుతున్నావు నువ్వు. ఆ ప్రార్థన శక్తి, ఆ వాక్యాన్ని విని, వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోగలుగుతున్నామా లేదా? ఒక్కసారి మనలో మనం పరీక్షించుకున్నట్లయితే అప్పుడు అది కూలిబడిను
దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరే. అవును కదా ప్రియా సోదరి సోదరారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రతి మాట కూడా బైబిల్ గ్రంథంలో జీవపు ఊట, జీవపు మాట మన బ్రతుకులను వెలిగిస్తుంది, మన బ్రతుకులు నడిపిస్తుంది, మనకు బలాన్ని ఇస్తుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఇదిగో బుద్ధి లేని వారికి బుద్ధిని కలిగించేటువంటిది. నువ్వు బుద్ధి కలిగినటువంటి కన్యకగా ఉన్నావా, బుద్ధి లేనటువంటి కన్యకగా ఉన్నావా? ముందుగా నువ్వు సిద్ధపడినట్లయితే, అయ్యో ప్రభువా, నేను ఇక్కడే క్రీస్తు అనే బండ మీద కనుక నా కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే నిరంతరం నేను నీతో జీవిస్తాను ప్రభువా అని ఒక నిర్ణయం తీసుకుని వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే తుఫానులో కూడా నీ ఇల్లు నిలుస్తుంది. వరదలు వచ్చినా సరే నీ ఇల్లు కొట్టుకుపోదు. వాన కురిసినా సరే దేవుడు నిన్ను పోషిస్తాడు, నీకు ఏ అపాయమును రాదు. కనుక ప్రియ సోదరి సోదర, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కనుక మనం జీవించినట్లయితే, దేవునిలో కనుక మనం జీవించినట్లయితే పాపాన్ని విడిచిపెట్టాలి, మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం జీవించాలి. క్రైస్తవుడనే కాదండి, వాక్యాన్ని నువ్వు అనుసరించి నడుచుకుంటే చాలు, నిన్ను చూసి అనేక మంది మారుతారు మన ప్రవర్తన బట్టి. కనుక నీ యొక్క ఇల్లు ఇదిగో బండ మీద వేయబడినటువంటి పునాది, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగా అయితే ఉంటుందో అట్టి రీతిగా తుఫానులో కూడా నీ ఇల్లు కొట్టుకుపోదు. నీ కుటుంబం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడతావో. యోబు చూసుకుంటేనండి ఎన్ని ఒడిదుడుకులండి, బండ మీద కట్టాడండి ఆయన, బండ మీద బలమైనటువంటి పునాది వేశాడు, ఆయన ఇల్లు కట్టేశాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా నిజంగా ఆయన ఇల్లు కొట్టుకుపోలేదు, రెండంతలుగా ఆస్వాదించాడండి ఆయన గృహాన్ని. ఈ దినాన తుఫానులో కూడా నీ ఇల్లు కొట్టుకోకపోకుండా రెండంతలుగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, నా ఈ మాటలు విని బుద్ధిమంతులైతే ఇదిగో దేవా ఆకాశమంలో నక్షత్రం పోలి ఉంటారన్న ప్రభా. ఇదిగో దేవా బుద్ధిమంతులుగా పోలిమేం ప్రభా, బండ మీద కట్టబడినట్టు ప్రభా ఇల్లు, బండ మీద వేయబడినట్టు ప్రభా ఆ పునాది ఏ విధంగా అయితే ప్రభా బలంగా ఉంటుందో అట్టి రీతిగా ప్రభా నీలో ప్రభా మేము మా కుటుంబాన్ని, మా జీవితాలు మేము కట్టుకుంటే మాకు సహాయం దయచేయండి. అనారోగ్య బిడ్డలకి ఆరోగ్యాలు మీరు అనుగ్రహించండి, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని. తుఫానులో కూడా ప్రభా మా గృహాలు, ఆత్మీయ గృహాలను ప్రభా కొట్టుకుపోకుండా ప్రభా స్థిరముగా బలముగా ఉండటానికి మాకు సహాయం దయచేయమని క్రీస్తు నామములో రక్షించున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యాన్ని వినండి, అనేక మందికి పంపించండి, దేవుని యొక్క దైవ దీవెనలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.